విశాఖ ఎమ్మెల్సీ స్థానం 640 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 240 దాకా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలకు ఉన్నాయి. ఈ మధ్యన కొంతమంది ఈ వైపుకి వచ్చారు కాబట్టి ఇంకొక 300-320 దాకా ఉంది. కానీ ఆ నేపథ్యంలో పోటీ చేయాలా లేదా అన్నది ఎవరెవరు మనకు ఓట్లేస్తారు అన్నది లెక్క తీసుకొచ్చి ఇవ్వమని చంద్రబాబు గారు చెప్పారు. ఆ కమిటీ ఇవాళ నివేదిక ఇస్తుంది. బైరా దిలీప్ పేరు ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్సీకి సంబంధించి తనకి పోటీ అన్నటువంటిది. అదే సందర్భంలో పేలా గోవిందు, గండి బాబ్జీల పేర్లు ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి ఉన్నాయి. మెయిన్ ఏంటంటే డబ్బులు పార్టీ పెట్టుకోదు, వాళ్లే పెట్టుకోవాలి. దగ్గరగా కనీసం ఒక్కొక్కళ్ళకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ మిగతా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి 10 నుంచి 25 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇదంతా ఎతికలా అంటే అనెతికలే. బట్ ఇప్పుడు అయితే వాళ్ళందరినీ తీసుకుని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరినీ తీసుకుని ఆల్రెడీ బొత్స ఇతర ప్రాంతాలకి, బెంగళూరుకి తరలించేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మాతో ఫోన్లో టచ్లో ఉంటున్నారు, వాళ్ళందరూ మాకే ఓటైపోతున్నారు, షాక్ ఇవ్వబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ వైసీపీ నుండి జనసేనలోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీకృష్ణ యాదవ్ ప్రకటించారు. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో మేయర్ స్థానాన్ని కూడా గెలుచుకుంటామన్నారు. అంటే బొత్సకి షాక్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు.